శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి జలాశయం దిగువన రహదారి మార్గంలో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ బండరాళ్లను ఇంకా తొలగించలేదు అధికారులు. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి జలాశయం దిగువన రహదారి మార్గంలో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ స్వాతి. రాత్రి శ్రీశైలం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం హైదరాబాద్ వెళ్లే రహదారిలో అంటే శ్రీశైలం డ్యామ్ దిగువన కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఆ సమయానికి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. తరచూ ఆ మార్గంలో కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో మట్టి లూజ్ కావడం, కొండ చర్యలు విరిగిపడడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ కొండ చర్యలు విరిగిపడిన కారణంగా ఎవరికి ఎలాంటి గాయాలైన కానీ ప్రమాదం జరిగిన సందర్భాలు కానీ లేవు. అయితే నిన్న రాత్రి కూడా ఆ విధంగానే పెద్ద పెద్ద రాళ్లు, బండరాళ్లు కిందికి జారిపడ్డాయి. అయితే ఇప్పటి వరకు అక్కడ వాహనాలు రాకపోకలకు పెద్దగా ఇబ్బంది లేదు, కానీ వాటిని తొలగిస్తే ప్రమాదం ఉండదు. పైన ఎలాంటి పరిస్థితి ఉందో, మరింత రాళ్ళు ఏమైనా పడే అవకాశం ఉందో చూడాలని స్థానికులు కోరుతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో కూడా వర్షపు నీరు పూర్తిగా చేరింది. ఇళ్లలోకి నీరు చేరాయి. లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ అట్లాగే ఎల్ బ్లాక్ మధ్య నుండి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో భక్తులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగింది. వసతి గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. స్వాతి, చంద్రశేఖర్, భక్తులకి దర్శనానికి ఇబ్బంది అయితే లేదు కదా? దర్శనానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. తెల్లవారుజామున వరకు కూడా ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. అయితే భక్తులు దర్శనానికి వెళ్ళడానికి వర్షం కారణంగా బయటికి వెళ్ళలేకపోయారు. తర్వాత దర్శనానికి వెళ్ళి సాధారణంగానే దర్శనాలు చేసుకున్నారు. స్వాతి, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.